అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించేటటువంటి విజయాల్ని తట్టుకోలేక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారు పొందుతున్నటువంటి ఆదరణని చూసి కడుపు మంటతో ఒక కడుపు మంట స్టార్ ఒకడున్నాడు. ఎవడంటే వాడెవడో చెప్తాడు న్యాచురల్ స్టారు, లేకపోతే వాడికి ఏదో యాక్టింగ్ అంతా న్యాచురల్గా ఉంటుంది, అంత ఉత్తమ మాటలు బుడక్ అంతా. అది వాడి కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా ఉండేవాడు. వాడు మెగా ఫ్యామిలీ లేకపోతే ఈరోజు అటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో, అది కూడా తెలుగు డబ్బు సంపాదించుకొని ఈరోజు సెటిల్ అయ్యేవాడ. నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఎవడైతే ఆంధ్ర రాష్ట్రంలో సినిమాలు చేసుకొని మంచి ఫేమ్ పొంది ఈ ఫేమ్ పొందినటువంటి ఈ ప్రకాష్ రాజు తను ఏ స్టేట్లో కూడా ఎక్కడా కూడా ఒక పార్టీని ఫామ్ చేయలేదు, ఒక క్యాడర్ని మెయింటైన్ చేయలేదు. ఎలక్షన్స్ వస్తే తగుదనమ్మా అని నేనున్నానని వస్తాడు. ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడతాడు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఏదైనా చిల్లర వస్తుంది, లేదో బెదిరింపులు చేస్తే ఏదో డబ్బులు ఇస్తారు అనే చేయడం తప్పితే ఒక సిద్ధాంతం లేదు, ఒక వ్యవహారం లేదు, ఒక పాలసీ లేదు, ఒక క్యాడర్ లేదు, ఒక పార్టీ లేదు. ఇతను కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. సరే మాట్లాడితే మాట్లాడాడు, మాట్లాడుకోపో వాడు సమాధానం చెప్తారు. ఇబ్బంది కాపులతో నీకేం పని రా రే, నీకేం పని రా కాపులతో, కాపులు ఓట్లు ఉన్నాయి కదా అని విర్రమేగుతున్నాడు అని అంటున్నావు. ఏం పవన్ కళ్యాణ్ గారు ఒక్క కాపుల ఓట్లతోనే గెలిచాడా? అన్ని కులాలు కలిసి, అన్ని మతాలు కలిసి అందరూ ఇష్టపడి యూత్ అంతా కూడా ఓట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాంటెడ్లీ మేము ఫస్ట్ ఓటు మా జనసేనకే అని ముందుకొచ్చి స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా ఓట్లు వేసిన చరిత్ర ఒక జనసేన పార్టీ కార్యకర్తలకే ఉంది. ఇది నోటీస్ అవ్వాలి. తమరు సినిమాల్లో ఊ అంటే కాదమ్మా, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూసుకో. అంతేగాని నీవు ఊరినే సినిమా యాక్టర్ని అన్ను. ఎందుకంటే అందరూ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే. నువ్వు కూడా సినిమా యాక్టర్, నీకు అధికారం ఉంది, నీకు హక్కు ఉంది, నువ్వు చేసుకోవచ్చు. కానీ కాపుల ఓట్లు చూసుకొని విర్రవీగుతున్నాడు. 6%, 7%, లేదు వైసీపీకి 40%, ఎన్ని పర్సెంట్ ఉంటేనేమే బుల్లెట్ దిగిందా లేదా, ఇది ఇంపార్టెంటు. బుల్లెట్ దింపాడు మావాడు, దింపితే అది ఎక్కడో పోయి గుచ్చుకొని తీసుకోలేక, లాక్కోలేక, పీక్కోలేక అల్లాడుతూ ఈరోజు ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు చూసి కడుపు మండి ఈ మాటలు మాట్లాడుతున్నావు. ప్రకాష్ రాజ్, నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ కాపులు నిన్ను తరిమి కొడతారు, జాగ్రత్త, ఖబర్దార్. ఇంకొకసారి కాపుల గురించి కానీ, కాపు ఓట్ల గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్ల మీద ఆధారపడ్డారని కానీ మాట్లాడితే గుడ్డ లోటదీసి పవన్ కళ్యాణ్ గారి దాకా వద్దు, తొక్కి పట్టి తోలు తీసి నార తీసి కింద కూర్చోబెడతారనుకున్నావు. కావాలా, జాగ్రత్త. జై జనసేన, జై హింద్.